మన తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో చాలామంది చనిపోతున్నారు. స్టాటిస్టిక్స్ తీస్తే దాదాపు 2020 నుంచి 25 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం దాదాపు 7,500 to 8,000 మెంబర్స్ రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. ఇది మర్డర్ కేసులు చనిపోయిన వాళ్ళకంటే దాదాపు 10 times ఎక్కువ ఉంటుంది ఈ సంఖ్య. ఈ ప్రాబ్లంని గుర్తించి మన తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అన్న ఉద్దేశంతో అరైవ్ అలైవ్ ఏ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ అని ఒక ఇనిషియేటివ్ని చేపట్టడం జరిగింది. November 16th వరల్డ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అది కూడా వస్తుంది. సో ఈ రెండు కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన హైదరాబాద్ పట్టణ సిపి గారు ఎల్బీ స్టేడియంలో ఒక పెద్ద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో 10,000 పైన యంగ్స్టర్స్ని యూత్ని మొబిలైజ్ చేసి వాళ్ళకి రోడ్ యాక్సిడెంట్స్ సంబంధించి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సెలబ్రిటీస్ కానీ, పొలిటీషియన్స్ కానీ, జ్యుడిషియల్ మెంబర్స్ కానీ, పోలీస్ ఆఫీసర్స్ కానీ, ఇతర స్టేక్ హోల్డర్స్ ఈ రోడ్ సేఫ్టీ సంబంధించిన అందరినీ ఒకటే వేదికలు తీసుకొచ్చి ఈ సదస్సుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో హైదరాబాద్ సిటీ పోలీస్తో పాటు హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా భాగస్వామ్యమై ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.